అన్నవరపు నాగమల్లేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజున వై సతీష్ కుమార్ గారు ఏఈఎస్ఓగా టీటీడీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరణించి 11 రోజులైనా కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం పాటించవలసినటువంటి ఆ రూల్స్ను కూడా పాటించకుండా, ఆ రిపోర్ట్లను బయటపెట్టకుండా, వారి కుటుంబానికి అందవలసిన సాయం అందకుండా, మరి దీంట్లో అనుమానాలు ఉన్నాయా? కనీసం ఇదిగో మేము ఈ 10 రకాలుగా అనుకుంటున్నాం, దీంట్లో ఏది నిజమవుతుందో ఆ దిశగా మేము ఎంక్వైరీ చేస్తున్నామనే ఒక 2 అనుమానాలు కూడా బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉంది. మరి ఈ పార్టీలన్నీ కూడా ఎదుటి పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి, ప్రతి పార్టీ లబ్ధి పొందాలని చెప్పేసి, ఈ యొక్క కుటుంబం ఇంత బాధల్లో ఉంటే వాళ్ళని ఓదార్చడం, వారికి చేయవలసినటువంటి సాయం చేయటం మానివేసి మరి వీళ్ళు దాని గురించి ఏదో శవాల మీద పేలాలు ఏరుకున్న టైపుగా దానిని మనకు అనుకూలంగా ఉండాలని చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల మరి తెలంగాణలో ఒక కానిస్టేబుల్ని హత్య చేస్తే 2 రోజుల్లో ఎటువంటి ఇది లేకుండా ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ జరిగేటటువంటి వ్యక్తులు అనామకులుగా ఉంటే తీసుకొచ్చి కాల్చేయటం, ఇటీవల అనేక సందర్భాల్లో చూస్తున్నాం రేప్ సీన్లు. మరి ఇక్కడ ఆయేషా జరిగినప్పుడు 10-15 సంవత్సరాలైనా వాటికి తీర్పులు రావు, కానీ అదే ఏ రెడ్ ఇంకో కులంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇదే రేప్ జరిగితే 4 రోజుల్లో వాళ్ళు ఎన్కౌంటర్లు అయిపోతూ ఉన్నారు. బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి కులపరంగా వెనకబట్టమే కాదు, ప్రభుత్వాలు అదేవిధంగా న్యాయస్థానాల్లో జరిగే న్యాయంలో కూడా వెనకబడి ఉన్నామనే దానికి ఈ సతీష్ కుమార్ గారి యొక్క మరణం ఒక ఉదాహరణగా మేము తెలియజేస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి సత్వరం న్యాయం చేసి వారి మరణానికి దారితీసిన పరిస్థితుల్ని, అది ఎవరైనా కారణమైతే నిందితుల్ని ఎమ్మటే బయట పెట్టాలని, అప్పటి వరకు బీసీ సంక్షేమ సంఘం ఈ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.